తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పాలనలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అవి ప్రజల్లో చర్చకు రాకుండా ఉండేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించిన చంద్రబాబు తమ అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే లేడీ లిక్కర్ కేసును తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. 100 అక్రమ మద్యం కేసులు బనాయించిన, వందలాది మందిని అరెస్ట్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు. దాన్ని పోయే వాళ్ళందరికీ ఎలా ముడిపెడతాడు? ఓ ఫోన్ కాల్ లిస్ట్ తీసుకుంటాడు. ఆ ఫోన్ కాల్ అత్యధిక మంది అత్యధిక కాల్స్ ఎవరికి వెళ్ళినో ఆయన పట్టుకొస్తారు. నీకు పలానా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి ఫోన్లు ఇన్నిసార్లు వచ్చినాయి కదా, ఈ కేసుకు ఏంటి సంబంధం అని అడుగుతారు. నాకే సంబంధం ఉందండి, ఎలక్షన్ లో కలిసి పని చేసామంటారు వారు. సరే, నీకు సంబంధం లేకపోయినా పర్లేదు, మేము చెప్పినట్టుగా నువ్వు సంతకం పెడితే మంచిది, లేకపోతే నువ్వు ఈ కేసులో ఉంటావని చెబుతారు. అమాయకులైన వాళ్ళు, పోలీసుల్ని గుడ్డిగా నమ్ముతున్న వాళ్ళు, కేసు పూర్వపరాలు తెలియని వాళ్ళు, నారా చంద్రబాబు నాయుడు లోకేష్ యొక్క రాజకీయ కుట్ర లోతు తెలియని వాళ్ళు. అదే కోణంలో ఆ ఏపీఎండిసి మైన్స్ డైరెక్టర్ అయిన ఎండి గారు కూడా, వాసుదేవ్ రెడ్డి గారు కూడా పడ్డాడు. ఆయన ఎక్కడో నేషనల్ సర్వీస్లో ఉన్నాను, నేను అక్కడికి వెళ్ళిపోతానంటే ముందు పర్మిషన్ ఇవ్వలేదు. నువ్వు గనక అప్రూవ్గా మారి మేము అడిగినట్టు నువ్వు సంతకాలు పెడితే ఈ కేసులో నుంచి నిన్ను తప్పించడం, మరియు నిన్ను కేంద్ర సర్వీసులకు పంపటం, ఈ భాగవతాలన్నీ కూడా ప్రజలకు బట్టబయలు చేస్తుంది మీడియా, సోషల్ మీడియా. ఇది అక్రమంగా కేసు పెట్టడంతో పాటు ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా ఎలా చేస్తారు మీరని కోర్టే ప్రశ్నించింది. వీరిచ్చిన ఛార్జ్ షీట్ లో ఈ మద్యం కేసు అనే అంశం మీద ఛార్జ్ షీట్ సిట్టు వేస్తే 21 తప్పులు పట్టుకుంది గౌరవ న్యాయస్థానం వారు. ఏమిటా ఈ తప్పులు తడకేమిటి? ఎలా లింకు చేస్తావు? ఫోన్ కాల్స్ లో ఉన్న వాళ్ళందరినీ ఎలా తీసుకొస్తావు? ఒక్క ఆధారం సాంకేతిక పరమైన స్థిరమైన ధృవీకరించిన ఆధారం ఒక్కటైనా ఉందా అని అడిగితే అల్లక్కడెక్కడో డబ్బులు దొరికినాయండి, ఫామ్ హౌస్ లో డబ్బులు దొరికినాయండి, లేకపోతే పలానా సినిమా యాక్టర్ తో ఫ్లైట్ లో జర్నీ చేశారండి, కాబట్టి ఇతను ఇదిగో డబ్బులు లెక్క పెడుతూ పలానా వీడియోలో ఇతను ఉన్నాడండి, ఇతను పలానా భాస్కర్ రెడ్డి గారికి సంబంధికుడండి, లేకపోతే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారండి, లేదా ధనుంజయ రెడ్డి గారికి ఫోన్ చేశాడని ఈ డొంక తిరుగుడు సిట్ యొక్క దర్యాప్తు అంశము పూర్తిగా లోపభూయిష్టంగా మారింది. వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో అన్నదాత పూర్వ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ సంఖ్యలో నిరసన ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ దాసరాజుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రసాదరాజు మీడియాతో మాట్లాడుతూ రైతన్నకు బాసటగా వైసీపీ ఉంటుందని, రైతులకు అవసరమైన యూరియా ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని, బ్లాక్ మార్కెట్ నియంత్రించాలని, ఎరువులు పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చెడుకువాడ శ్రీరంగనాథరాజు, పాలకోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల గోపి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 14 నెలల పరిపాలనలో ఈ ప్రభుత్వం ఒక పక్క రైతుల్ని, ఒక పక్క మహిళల్ని, ఒక పక్క విద్యార్థుల్ని, ఒక పక్క రాష్ట్ర ప్రజానికాన్ని అందరినీ కూడా మోసం చేసి రోడ్డును పడేసినటువంటి పరిస్థితి. రైతుల సమస్యల మీద వైఎస్ఆర్ పార్టీ పరంగా అప్పుడే రైతుల తరపున 3వ ఇలా కలెక్టరేట్ లో గాని ఈ ప్రభుత్వానికి రైతుల తరపున గోడు విన్నవించుకోవడం జరిగింది. అనువంతైనా కూడా ఈ ప్రభుత్వంలో మార్పు రాకపోవటం, ఇచ్చిన హామీలను విస్మరించడమే కాకుండా ఇవాళ రైతులకి జరుగుతున్నటువంటి ఇబ్బందుల మీద కనీసం స్పందించకపోవటం దారుణమైనటువంటి విషయం. రైతుకి గిట్టుబాటు ధర లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, కనీసము ఇబ్బంది వస్తే ఎరువులు, పురుగు మందులు లేవు, పంట చేతికి వస్తే అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర లేదు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో గాని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గాని రైతుకు అండగా ప్రభుత్వం నిలబడింది. రైతు భరోసా కేంద్రాలు కట్టాం ప్రతి గ్రామంలో. ఎరువులు, పురుగు మందులు, విత్తన కాడి నుంచి పండించినటువంటి పంట వరకు కూడా ప్రభుత్వం బాధ్యత వహించి గతంలో అన్ని రకాలుగా సహకారం అందించాం. రైతుకి మోసాలు చేసుకోవడానికి, ఉడుపులు ఊడుకోవడానికి ఆ రోజున రైతు భరోసా అందించాం. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. ఏదైనా కెలామిటీస్ వస్తే, ఇబ్బంది వస్తే నష్టపరిహారం అందించాం. ఇన్సూరెన్స్ రైతు చేసుకోలేకపోతే రైతు పక్షాన ప్రభుత్వమే రైతుకి ఇన్సూరెన్స్ కట్టి కెలామిటీస్ వస్తే ఇన్సూరెన్స్ అందించాం. 0 వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాం. ఉన్నటువంటి రైతుకి ఆనాడు ప్రభుత్వం కట్టేటువంటి ఇన్సూరెన్స్ ఈ రోజున రైతులకి కట్టడం లేదు. దానివల్ల మొన్న మొలకలు వస్తే నష్టపోతే కనీసం ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఈ రోజు వరకు ఇంకా ధాన్యం బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. సరైనటువంటి గిట్టుబాటు ధర లేదు. రైతు భరోసా దగ్గరికి వెళ్తే తాళాలేసి ఉంటాయి. ఆనాడు 10,500 రైతు భరోసా కట్టాం ప్రతి గ్రామంలో కూడా.
కానీ ఈ రోజున ఒక్క రైతు భరోసా ఒక్క రైతుకు ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు. ఊడుపులు ఊడిసినటువంటి కొంతమంది కనీసం యూరియా వేసుకోవాలి, మెన్యూరింగ్ చేయాలి, ఎరువులు పురుగు మందులు గెలితే ఎక్కడా కూడా లేవు. బ్లాక్ మార్కెట్ ఇవాళ యూరియా బస్తా 270 రూపాయలు ఉండవలసినటువంటి యూరియా బస్తా గవర్నమెంట్ షాపుల్లో లేదు. ఒక రైతు భరోసా కేంద్రంలో గాని, ఒక సొసైటీలో గాని, మార్కెట్ యార్డ్ లో గాని అందుబాటులో లేవు. ప్రైవేట్ ఎరువుల షాప్ లో బ్లాక్ దొరుకుతున్న 500, 600, 300, 250 పైన రేటు పలుకుతా ఉంది. ఏది గవర్నమెంట్ రేట్ కాకుండా అదనంగా. పైగా ఏదైనా యూరియా బస్తా తీసుకుంటే ఓ పురుగు మందు డబ్బా తీసుకోవాలా, లేదు ఇంకో బస్తా దానికి సహకారంగా తీసుకోవాలి. ఈ రోజున ఏర్పడినటువంటి ప్రభుత్వంలో యూరియా కొరత వచ్చింది. నియోజకవర్గం కానీ, ఆతన్ నియోజకవర్గం కానీ మునిగిపోతే, నక్కల కాలువకు మునిగిపోతే ఎకరానికి 30 నుంచి 35 వేల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఈ రోజు గత సంవత్సరం లేదు, ఈ రోజు కూడా మళ్ళీ మునిగిపోయినట్లు జోలికి వెళ్ళలేదు. దురదృష్టం ఏంటంటే నక్కల కాలం గట్లన్నీ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బలపరిస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రెండు పక్కల గట్టుని సుమారు 10 అడుగులు హైట్ ఉన్న గట్టుని తవ్వేసి ఆ మట్టి అంతా కూడా పాలకొండ మున్సిపాలిటీలో కానీ చుట్టుపక్కల లేఅవుట్లలోకి మన గౌరవ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న నియోజకవర్గంలోనే ఆయనకి సరిహద్దు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మట్టి తొలగిపోయి ఈరోజు ఏమాత్రం వర్షం పడినా గట్టు లేక నీ పొలాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. ఈ గట్లన్నీ అయిపోయినాయి. రేపు రాబోయే రోజుల్లో గోదావరి గట్టు కూడా తవ్వేస్తారు. బుర్కాల గట్లు మేజర్ డ్రైన్ అది. సుమారు 5 నియోజకవర్గాల నుంచి వెళ్లే డ్రైన్ ని గట్లు యథేచ్ఛగా తవ్వేస్తున్నారంటే ఇంకంతకంటే దారుణం ఏముంది? రైతుల మీద ఎంత శ్రద్ధ ఉందనేది ఈ ప్రభుత్వాన్ని తెలియజేసి ఇప్పటికైనా మేము ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి కోరుతున్నాం. తప్పకుండా ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించాలని కోరుతూ విశాఖలో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టకుండా స్టీల్ ప్లాంట్కు పూర్వవైభవాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏర్పాటు చేసిన విశాఖ ఉక్కు కర్మాగారాలను కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో ఉందన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిలబెట్టాలి అని చిత్తశుద్ధి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కనుక ఉన్నట్లయితే ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలి అంటే ఖచ్చితంగా తక్షణమే ఆదుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఈ రోజు ఏదైతే ఏమి లేక విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల ఊబిలో కూడుకుపోయిందో, రిసోర్సెస్ లేవని, క్యాపిటల్ మైన్స్ లేవని, రా మెటీరియల్ సఫిషియెంట్ గా సప్లై చేయటం లేదని వివిధ రకాల కారణాలు చూపించి దీని నష్టాల ఊబిలోకి వీరు పూడ్చారు అని అంటాను. సో వీళ్ళు ఖచ్చితంగా ఇతర సంస్థల నష్టాల ఊబిలోకి వెళ్ళిపోయేటప్పుడు, ఏదైతే వడా టెలిఫోన్ కంపెనీ నష్టాల ఊబిలోకి వెళ్ళిపోయేటప్పుడు ఆ నష్టాన్ని ఈక్విటీకరణ తీసుకుని కేంద్ర ప్రభుత్వం కాపాడటం జరిగింది. అదే విధంగా ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ 33,000 కోట్ల లాస్ లో ఉంది. దాన్ని ఈక్విటీకరణ తీసుకుని మీరు ఈ ప్లాంట్ ని కాపాడవలసిన అవసరం ఉంది. ఎందుచేతనైతే ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ కంపెనీలకు మీరు ఈరోజు 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారు. ఆ కార్యక్రమం ఇక్కడ ఎందుకు చేయరు? అదే విధంగా పక్కన నక్కపల్లిలో, అనకాపల్లి జిల్లాలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఒకటి కట్టేటప్పుడు దానికి ల్యాండ్స్ ఫ్రీగా ఇచ్చారు, క్యాపిటల్ ఫ్రీగా ఇచ్చారు, పోర్ట్ ఫ్రీగా ఇచ్చారు, పవర్ ఫ్రీ ఇచ్చారు, ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. అన్ని ఇన్సెంటివ్స్ తో ఈ ప్లాంట్ ని మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము గట్టిగా అడిగినట్టయితే ఏమంటున్నారు? 11,440 కోట్లు ప్యాకేజ్ ఇచ్చామంటున్నారు. ఈ ప్యాకేజ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజ్ స్టీల్ ప్లాంట్ అంత్యక్రియలుగానే మాకు అర్థమైంది. ఎందుచేతనంటే ఇటీవల కాలంలో 44 విభాగాలని మీరు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఇన్వైట్ చేస్తూ కాంట్రాక్ట్స్ చెప్పడం జరిగింది. ఇది అంత్యక్రియలకు ఇచ్చారని అంటాను. మీరు ఇచ్చి 11,440 కోట్లలో 500 కోట్లు విఆర్ఎస్ కి ఇచ్చారు, 8,000 కోట్లు డెప్ట్ సర్వీసింగ్ కి ఇచ్చారు, పాత బాకీ కింద ఒక 1,500 కోట్లు ఇచ్చారు, 1,200 కోట్లు ఫర్నేస్ రీఓపెనింగ్ అని ఇచ్చారు. సో ఇంక ప్లాంట్ డెవలప్మెంట్ కి ఇచ్చేది మీరు ఎక్కడుంది? సో ఒక పథకం ప్రకారం స్టీల్ ప్లాంట్ నష్టాలు ఊబిలోకి దూర్చి ఏదైతే ఆనాడు రైతులు 22,000 ఎకరాలు భూములు ఇచ్చారో ఆ భూములు మీరు హిందుస్థాన్ జింక్ మాదిరిగానే, హిందుస్థాన్ జింక్ మాదిరి వేదాంత కప్ చెప్పింది ఎవరండి? కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదా? ఈ రోజు 8,000 మంది కార్మికులు వీధి బారిన పడ్డారు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు వేదాంత గ్రూప్ వాళ్ళు. అదే విధంగా స్టీల్ ప్లాంట్ లో కూడా 4 లక్షల కోట్లు విలువ చేసి 22,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలని కుట్రపూరిత నిర్ణయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రధానంగా మా డిమాండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు విధుల్లోంచి తీసేసిన 5,000 మంది కార్మికులను మరలా రిక్రూట్ చేయాలి. ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని ఆపాలి. కేంద్ర కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి.
న్యూఢిల్లీలో ప్రారంభమైన 6వ ఐఎస్ఏ స్టీల్ కాన్క్లేవ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆత్మనిర్భర్ లక్ష్య సాధనలో ఉక్కుదే కీలక పాత్ర అని వెల్లడి. అనంతపురంలో రేపు కూటమి సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత. యూరియా కొరతపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందన్న మంత్రి పార్థసారథి. రైతుల్లో కృత్రిమ భయాందోళన సృష్టించి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదన్న మంత్రి సవిత. జగన్ కు దమ్ముంటే ఈ నెల 18న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని సవాల్. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.